మనకు క్షేమాధారమైన మన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాల వరకు. ఇది ఒక మనుషుడు దేశాంతరం వెళ్తూ తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెంటనే దేశాంతరం పోయి తిరిగి వచ్చి వాని లెక్క అడిగే ఉపమానం. అయితే 5 తలాంతులు తీసుకున్నవాడు దానితో వ్యాపారం చేసి ఇంకో 5 తలాంతులు సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరో 2 సంపాదించాడు. అయితే 1 తలాంతం తీసుకున్నవాడు వెళ్లి భూమిని త్రవ్వి తన యజమాని సొమ్మును దాచిపెట్టును అని చదువుతాం. చాలా కాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి లెక్క చూసుకుంటారు. సంపాదించిన వాడిని చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి ఇంకా నీ యజమాని సంతోషంలో పాలు పొందమని వారితో చెప్తారు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం ఏమీ సంపాదించకుండా దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టినందున అది వాని దగ్గర నుండి తీసివేయబడుతుంది. అయితే మనం ఈ ఉపమానంలో నుండి కొన్ని పరలోక రాజ్యపు సంగతులను తెలుసుకోవాలి. మొదటిగా 15వ వచనంలో తలాంతులను డిస్ట్రిబ్యూట్ చేసిన విధానాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రభువు ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చారని రాయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మన దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఏం చేసినా చాలా న్యాయంగా చేస్తారు. ఇక్కడ కూడా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక రెండవది, 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు ఇంకా 2 సంపాదించాడు. వీళ్ళిద్దరిని చూసి ఆ యజమానుడు అంటే మన ప్రభువు చాలా సంతోషించారు. వారిని అవార్డుతో సత్కరించారు, నమ్మకమైన దాసుడా అని రివార్డ్ ఇచ్చారు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇంకా అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని. అంతేకాకుండా ఇంకా తన సంతోషంలోకి ప్రవేశించే అర్హతను ఇచ్చారు. ఇక మూడవ సంగతి చూస్తే 1 తలాంతు కల వాని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలున్నాయి. ఒకటి, అతని మనస్తత్వాన్ని గమనించాలి. అతని స్వభావం, అతని వైఖరిని మనం ఒకసారి ఆలోచిస్తే అతను ఎప్పుడు నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభువుని గురించి అంటున్నాడు, అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట కూర్చుకుని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును అని. నువ్వేమి విత్తుతావో అదే కోసుకుంటావని ప్రభు చెప్తుంటే అతనేమో ప్రభువుని గురించి నువ్వు విత్తని చోట కోయవాడవు ప్లస్ కఠినుడవు అని అంటున్నాడు. దేవుని గురించి ఎంతో తప్పుడు అభిప్రాయం కలిగి ఇంకా అంటున్నాడు, అందుకే నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీది నువ్వు తీసుకో అని చెప్పాడు. అయితే అతని సోమరితనాన్ని కవర్ చేసుకోవటానికి తన యజమానుడైన దేవుని మీదే నేరం మోపుతూ ఉన్నాడు. అది కూడా కాని మాటను పలుకుతున్నాడు. అందుక యజమానుడిచ్చిన సమాధానం ఏంటంటే, నేను అట్లాగాని నీకు తెలుసా, అయితే నేను ఇచ్చిన దాన్ని సావుకారుల దగ్గర ఉంచినా నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకునేవాడిని అని చెప్పి అతని దగ్గర ఉన్న దాన్ని కూడా తీసేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నారు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకట్లోని తోసివేయండి అని అన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అభివృద్ధి లేని చోట అంటే ఎవరి దగ్గర అయితే తలాంతులు అభివృద్ధి పొందవో ప్రభు అవి తీసి కలిగిన వారికి ఇస్తారని అర్థమవుతుంది. కాబట్టి మన దగ్గర తలాంతులుంటే వెంటనే వాటిని ఇంక్రీజ్ చేయడానికి, వాటిలో అభివృద్ధి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతుని అంటే టాలెంట్స్ ని ఇస్తారు. అయితే ఎవరికి వారే ఇవ్వబడిన వాటితో మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలి. తలాంతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్నిటికన్నా గొప్ప తలాంత్ అయితే నా అభిప్రాయం ప్రకారం విశ్వాసమే. ఎందుకంటే మొట్టమొదట మనలో కలిగే విశ్వాసం అది దేవుడిచ్చే వరమే. అది దేవునికున్న తనలోని గుణాన్ని మనకు వరంగా ఆయన ఇస్తున్నారు. ఈ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోను చూస్తాం. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని గురించి అంటే యేసుక్రీస్తుని గురించిన మాట విని ఆ ప్రకారంగా చేయాలి అని నిర్ణయించుకుంటారో అప్పుడే ప్రభు ఆ ప్రకారంగా చేయడానికి తన శక్తిని ఇస్తారు. దాన్ని నేను విశ్వాసం అంటాను. హిబ్రూ భాషలో ఎమున్నా అని పిలుస్తారు. దాని అర్థం ఇదే. ప్రభు మాట విని ఎప్పుడైతే ఆ ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటామో దాన్ని విశ్వాసం అంటాను. నేనెందుకు మొదటిగా మనలో కలిగే విశ్వాసాన్ని వరం అంటున్నానంటే, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు అని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో. అంటే ప్రతి విశ్వాసానికి కర్త యేసు ప్రభువే. కాబట్టి మొదటిగా విశ్వాసాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుని దాన్ని బట్టి మనం వాక్యం వింటున్న దాని ప్రకారం బ్రతుకుతూ అంతకంతకు విశ్వాసాన్ని సంపాదించుకుంటాం. విశ్వాసంలో ఫలిస్తాం. విశ్వాసం ఒక ఆత్మఫలం కూడా. మరలా ఎప్పుడైనా మనకు విశ్వాసం కొద్దువైనప్పుడు దాన్ని కొనసాగించువాడు కూడా ప్రభువే అని హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం చదువుతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యం. అందుకే అన్నిటికన్నా గొప్ప తలాంతు విశ్వాసం అని నేను అనుకుంటాను. పైగా ఇక్కడ ప్రభు అంటున్నారు, నా సంతోషంలో పాలు పొందండి అని. పేతురు రాస్తున్నాడు, విశ్వాస ఫలము రక్షణ అయితే
దానితో చెప్పనశక్యమైన సంతోషాన్ని మనం పొందుకుంటున్నామని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో. ఇంకా అనేకమైన తలాంతులను ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనం చూడొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని చూడాలని ఆశిస్తారు. ప్రతి దానిలోనూ మొట్టమొదట ఆదామును చేసినప్పుడు కూడా ఆయన దీవించిన విధానం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకోండి అని. అలా ప్రభు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు. మనం ఎక్కడి వారం అక్కడే ఉండిపోవాలని అనుకోరు. ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలని వాక్యం చెప్తుందంటే, ఒకటి విశ్వాసమందు ఎదగాలని రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. 2 వాక్యమందు ఉపదేశమందు మనం ఎదగాలని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం. 3 జ్ఞానమందు అభివృద్ధి పొందాలని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. ఇంకా సమస్త విషయములయందు జాగ్రత్త పడాలని 4వ విషయంగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 5 ప్రేమయందు అభివృద్ధి చెందాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. 6 దాతృత్వమందు కూడా మనం ఎదగాలని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. 7 రక్షణలో ఎదగాలని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 8 కృపయందు ఎదగాలని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. అందరూ అనుకుంటారు ఒకసారి రక్షణ పొందగానే ఇంకంతే అంతా అయిపోయింది, క్రైస్తవ జీవితం జీవించినట్లే అని. కానీ రక్షణతోనే మొదలవుతుంది మన క్రైస్తవ జీవితం. ఇంకా తర్వాత పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావాన్ని కలిగిస్తూ మనల్ని క్రీస్తు పోలికలోకి మారుస్తాడు. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ. కాబట్టి మనం అన్ని విషయాల్లో ఎదగడమే ప్రభు కోరుకునేది. ఇంకా ఈ రోజు మన ధ్యాన భాగమైన ఈ ఉపమానంలో ఒక తలాంతుని తీసుకున్నవాడు దేవుని గురించి ఏదైతే కాని మాటలు పలికాడో అదే తీర్పును పొందుకున్నాడు. అతడు ప్రభుని అన్నాడు, నువ్వు విత్తని చోట కూసే కఠినుడవు అని. చివరికి అతని నోటి మాట ప్రకారం కఠినమైన తీర్పే పొందుకోవాల్సి వచ్చింది. దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంటుందో మనం కూడా అదే పొందుకుంటాం. ఎందుకంటే ఆయన నీతి ఏం చెప్తుందంటే, మనం ఏమి విత్తుకుంటామో అదే కోసుకుంటామో అని. ఆయన నీతికి వేరుగా ఆయన ఏమి చెయ్యరు. సోమరితనాన్ని దేవుడు పనికిమాలిన తనంతో పోల్చి సోమరమైన చెడ్డదాసుడా అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఎవరికి వారమే పరీక్షించుకోవాలి. మనకు ఇవ్వబడిన తలాంతులతో మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత అభివృద్ధి చెందాము. మనకు అప్పగింపబడిన తలాంతులు అవి యజమానివి, ఆయనే మనకిచ్చారు. వాటితో మనం ఎలా ఉన్నామో ఒకసారి చూసుకోవాలి. మన జీవితం, మన సమయం, మనకిచ్చిన వరాలు, మన సంపద అన్ని కూడా ప్రభు తన దాంట్లో నుండే మనకిచ్చినాయి. 5 తలాంతులు వాడు, 2 తలాంతులు వాడు ఇద్దరు కూడా నమ్మకంగా ఉన్నారు. వారిని ఇంకా ప్రభు అనేకమైన వాటి మీద నియమించారు. సోమరితనం, దేవుని గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా తీర్పుకు దారితీస్తాయి. దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు. అన్నిటికన్నా గొప్ప తలాంతి ఏంటంటే విశ్వాసమే. కష్టపడి పనిచేసేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. వారిని ఆయన రివార్డ్ చేస్తారు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి శ్రమపడటానికి మనం ఇష్టపడితే అన్నిటిలోనూ అభివృద్ధి పొందే అవకాశం ఉంటది. అభివృద్ధి లేని చోట ప్రభువు ఉన్నదాన్ని కూడా తీసేస్తానంటున్నారు. కాబట్టి అభివృద్ధి చెంది ప్రభువుని సంతోష పెడదాం. మనం కూడా ఆయన సంతోషంలో పాలు పంచుకుందాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మీరు మాకు పంచిచ్చిన తలాంతులను బట్టి మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాలో ఎంత మాత్రము సోమరితనం లేకుండా శరీరమందు శ్రమ పడగలిగిన మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకిచ్చిన తలాంతుల్లో మేము అభివృద్ధి చెందగలుగుటకు మాకు సహాయం చేయండి. మీ సంతోషంలో పాలు పొందడానికి కృప చూపి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.